బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 9. నాభాగుని చరిత్ర 10. అంబరీషోపాఖ్యానము 11. దూర్వాసుని కృత్య కథ. నభగుడను మనుజపతికి నిశుభమతి నాభాగుడనగసుతుడు దయించం ప్రభులై మనియడు తలపున విభజించిరి భ్రాతలతని విత్తమునదిప. నవమ స్కంధము. నాభాగుని చరిత్ర. మంచి మనసు గల నభగుడికి నాభాగుడు అని కొడుకు పుట్టాడు. అతను చాలా కాలం గురుకులంలో ఉండిపోయాడు. సోదరులు బలిష్ఠులు అయ్యి అతని వంతు ఆస్తిని కూడా వారే పంచేసుకున్నారు. అంత నాభాగుండను బ్రహ్మచారి అయి తన తోడంబుట్టువులను ధనంబుల పాలడిగిన వారలు తండ్రి చెప్పిన క్రమంబున నిత్యదమనిన నాభాగుండు తండ్రియగు నభగు కడకుంజని విభాగంబు సేయుమని పలికిన అతండిందు అంగిరసుల మేధగల వారలయును సత్రయాగంబు సేయుచు 6వ దినంబున అర్హకర్మంబులు తోపక మూఢులయ్యదరు. వారలకు నీవు వైశ్వదేవ సూక్తంబులు రెండెరింగించిన కవియనం ప్రసిద్ధికెక్కెదవు. దానం చేసి వారు కృతకృత్యులై స్వర్గంబునకు పోవుచు సత్ర పరిశేషితంబైన ధనంబు నీకిచ్చదనని పలికినం తండ్రి వీడ్కొని నాభాగుండుసని. అట్టు చేసిన అంగిరసులు సత్ర పరిశేషిత ధనంబుల తనికిచ్చి నాకంబునకుంజనిరి. అంత అటు పిమ్మట నాభాగుడు బ్రహ్మచారిగా వచ్చి తన సోదరులను సంపదలో భాగం పంచిమ్మని అడిగాడు. వారు నాన్నగారు ఎలా చెప్పితే అలా ఇస్తాం అన్నారు. నాభాగుడు తండ్రి నభగుని వద్దకు వెళ్లి పంపకాలు చేయమని అడిగాడు. అతడు ఇప్పుడు అంగిరసులు సత్రయాగం చేస్తూ 6 దినం తగిన కర్మకాండ తట్టకుండా ఉంటారు. వారికి నీవు విశ్వదేవ మంత్రాలను రెండు తెలుపగా పండితుడు బ్రహ్మజ్ఞాని అని ఖ్యాతి చెందుతావు. అందువలన వారు కృతార్థులు అయ్యి స్వర్గానికి వెళ్తూ సత్రయాగంలో మిగిలిన ధనం నీకు ఇస్తారు అని చెప్పాడు. అంగిరసులిచ్చుపసిడికి మంగళమతి చేరు నృపుని మానిచి ఒకడు తుంగుడు కృష్ణాంగుడు సగముంగల నిలుచుండి విత్తము చేకొనియన్. అంగిరసులు ఇచ్చిన బంగారం కోసం వెళ్తున్న నాభాగ క్షత్రియుని ఒక మంచి పొడగరి నల్లనివాడు తగవుగా వచ్చి అడ్డగించి ఆ ధనం లాగికొన్నాడు. వానింజూచి నాభాగుండు తనకు మునులిచ్చుడం చేసి తన ధనంబని పలికిన అమ్మహాపురుషుండు మీ తండ్రి చెప్పిన క్రమంబ కర్తవ్యం బనిన నాభాగుండు నభగునడిగిన అతండు యజ్ఞమందిరగతంబై ఉచ్ఛిష్టంబగు ధనంబు తొల్లి మహామును రుద్రునకిచ్చిరి. అది కారణంబుగా ఆ దేవుండు సర్వధనంబులకు అర్హుండని విని వచ్చి నాభాగుండు మహాదేవునకు నమస్కరించి దేవా ఈ ధనంబు నీ అధీనంబని మా తండ్రి చెప్పే నేను అపరాధంబు చేసిది సహింపు మనవుడు భక్తవత్సలుండవు మహాపురుషుండు నభగు సత్యవచనంబునకు నాభాగుని నిజంబునకు మెచ్చి నీవు తప్పక పలికితివి. కావున సత్ర పరిశేషితంబగు ధనంబు నీకు నిశ్చితనని పలికి అంతర్దర్శిత్వంబును సనాతనంబగు బ్రహ్మజ్ఞానంబును ఉపదేశించి తిరోహితుండయ్యే. ఇవ్విధంబున నాభాగుడు అతనితో తనకు ఋషులు ఈ సంపద ఇచ్చారు కనుక తనది అని చెప్పగా ఆ మహాత్ముడు మీ నాన్నగారు చెప్పినట్లు చేయదగనది అన్నాడు. నాభాగుడు నభగుని అడుగగా అతను
యాగం పూర్తి అయ్యాక మిగిలిన సంపదను ఇంతకు ముందు మహారుషులు పరమశివునికి ఇచ్చారు. అందుచేత ఆయన ఆ సంపద సమస్తానికి అర్హుడు. అనగా విని వెనుకకు వచ్చి నాభాగుడు పరమశివునికి మొక్కి, ప్రభువా, ఈ సంపద నీకు చెందును అని మా నాన్నగారు తెలిపారు. నేను పొరపాటు చేసేను, సహింపుము అన్నాడు. అతని సచ్చీలతకు మెచ్చి శంకరుడు ఆ ధనాన్ని అంతా నభాగునికే ఇచ్చి తీసుకుపొమ్మని తాను అంతర్ధానం అయ్యాడు. భువిలో నాభాగుని కథ దవిలిమతిన్రేపు మాపు తలచిన మాత్రం కవియగు మంత్రజ్ఞుండగు ప్రవిమలగతి బొందు నరుడు భద్రాత్మగుడై. భూలోకములో నాభాగుని వృత్తాంతం శ్రద్ధగా ప్రతిదినము మననము చేసినవాడు పండితుడు అగును. మంత్రసిద్ధి పొందును, ముక్తిని పొందును, శుభములు కలుగును. అంత నాభాగునకు అంబరీషుణ్ణి జనించే అతని యందు జగదప్రదేశంబైన బ్రాహ్మణ శాపము నిరర్ధకంబయ్యనని విని ఏమి కారణమున దురంతంబైన బ్రహ్మదండము వలన అతండు విడుంబడి అనిన పుడమిరేనికి శుకుండిట్లనియే. నవమ స్కంధము అంబరీషోపాఖ్యానము. అటు పిమ్మట నాభాగునికి అంబరీషుడు పుట్టాడు. బ్రాహ్మణ శాపం లోకల్లో తిరుగులేనిది అంటారు. అంతటి శాపం కూడా అతని ఎడల వ్యర్థం అయిపోయింది. అంటున్న శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. ఎందుచేత అంతటి దాటరాని బ్రాహ్మణ శాపం నుండి అతడు తప్పించుకొనగలిగాడు? ఇలా అడిగిన ఆ రాజుతో శుకుడు ఇలా పలికాడు. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునంబూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురింగల్గి దుర్వ్యాప్తిం జందక వైష్ణవార్చనల మేరంకాలమంబుచుచున్ సుప్తిం బొందగయొప్పె సద్గుణ గరిష్ఠుండంబరీషుండిలన్. మహాత్ముడు అంబరీషుడు సప్తద్వీప సమన్వితమైన విశాల భూమండల బాధ్యతను ధరించి సకల శుభాలు అందుకుంటూ చాతుర్యంతో సకల రాజభోగాలు సంపదలు అనుభవిస్తూ చెడు నడత లేకుండా నిత్యం హరి పూజలతో గడుపుతూ ఏమరుపాటు చెందకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. కనుక అంబరీషుడు తన సద్గుణాలతో లోక ప్రసిద్ధుడు అయ్యాడు. చిత్తం మధురి శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు మందిరమందిరములంద శ్రవములు హరికథ శ్రవణమంద చూపులు గోవింద వీక్షణమంద శిరముకే పదములీశ్వరగే పరిసర్పణమునంద కామం చక్రికైంకర్యమంద సంగమచ్యుతజమతను సంగమంద ఘ్రాణమసురాంఘ్రికమంద సంగమజ్జనతను సంగమంద ఘ్రాణమసురాంఘ్రికమలములంద రసన తులసిదములంద రతులు పుణ్యసంగతులయంద రాజచంద్రమునకు. అంబరీషునికి సదా మనసు మధురిపు శుభకరమైన పాదాల మీద మాత్రమే, మాటలు హరిగుణములను సంకీర్తనములు మీద మాత్రమే, చేతులు వైష్ణవాలయాలను శుభ్రపరచుట మీద మాత్రమే, చెవులు విష్ణుకథలు వినుట మీద మాత్రమే, చూపులు గోవిందుని రూపాలను దర్శించుట మీద మాత్రమే, తలకేశవునికి తలవంచి నమస్కరించుట మీద మాత్రమే, కాళ్ళు నారాయణుని గుడిలో ప్రదక్షిణల మీద మాత్రమే, కోరికలు చక్రసేవల మీద మాత్రమే, హరిభక్తులతో మాత్రమే సాంగత్యం వివాసన చూసేది విష్ణు భక్తుల పాదపద్మాలను మాత్రమే, రుచి తులసి దళాల మీద మాత్రమే, పుణ్య విషయాలపై మాత్రమే ఆసక్తి. ఆ మహారాజుకు
మరియు అమ్మహీ విభుండు. అంతేకాక ఆ మహారాజు ఘన వైభవంబున కల్మషదురుడై యజ్ఞేశునీశునబ్జాక్షుగూర్చి మొనసి వశిష్ఠాది మునివల్లభులతోడదగిలి సరస్వతీ తటమునందు మేధతో బహువాజి మేధంబులొనరించే గణుతింపరాని దక్షిణలు వెట్టి సమలోష్టహేముడై సర్వకర్మంబులు హరిపరంబులుగావనియేలే. విష్ణు భక్తులందు విష్ణువునందు కలంకమెదల మనసులంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రాజ తపసి అనగనొప్పే. ఆ అంబరీషుడు గొప్ప వైభవంతో కల్మషాలకు దూరంగా ఉండేవాడు. యజ్ఞేశుని, నారాయణుని, అబ్జాక్షుని గురించి వశిష్ఠాది మహామునులతో చేరి సరస్వతీ నది ఒడ్డున లెక్క పెట్టలేనన్ని దక్షిణలు ఇచ్చి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. సమదృష్టి కలవాడు సర్వకర్మలను నారాయణ పరంగా ఆచరిస్తూ రాజ్య పరిపాలన సాగించాడు. విష్ణు భక్తులు ఎడల, హరి ఎడల చక్కటి గురి కలిగి ఉండి రాజ్యపాలన ధర్మాన్ని విడువక చేసేవాడు. కనుక ఆయన రాజర్షి అనుటకు తగినవాడు. వెండుయు అమ్మహాభాగవతుండు. ఇంకా ఆ మహాభాగవతుడు హరి అని సంభావించును, హరి అని దర్శించు అంటూ ఆఘ్రాణించున్, హరి అని రుచిగొనదలచును. హరిహరి ఘనునంబరీషునలవియే పొగడన్. హరి అనుచు పలకరిస్తాడు, మాధవ అనుచు చూస్తాడు, తాకుతాడు, ఆఘ్రాణిస్తాడు, గోవింద అనుచు రుచి చూస్తాడు. ఆహా, ఆ మహాత్ముడు అంబరీషుని కొనియాడుట ఎంతటి వారికైనా సాధ్యం కాదు. ఇట్లు పుణ్యచిత్తుండు ఈశ్వరాయత్తుండునై అల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున ఈ మాదిరిగా పుణ్యాత్ముడు నారాయణుని యందు లగ్నమైన చిత్తం గలవాడు అంబరీషుడు అనాయాసముగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో అతనికి హమానే హరులందు గరులందు ధనములందు కేళివనములందు పుత్రులందు బంధుమిత్రులయందును పురమునందు అంతిపురమునందు అతనికి భార్య బిడ్డలపైన, ధనధాన్యాలపైన, రాజ్యంపైన, గుగాలు, ఏనుగులు, కేళివనములు, బంధుమిత్రులు, పుర అంతిపురాలుపైన ఆసక్తి ఉడిగిపోయినది. అంత కొంతకాలం మునగమ్మేది నీ కాంతుండు సంసారంబు వలని తగులంబు విడిచి నిర్మలుండై ఏకాంతమున భక్తి పరవశుండైయుండ ఆ రాజతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభట శిక్షణంబును నిజజన రక్షణంబును నిఖిల జగదవక్రంబును అగు చక్రంబునిచ్చి చనియే. అంత అప్పుడు కొన్నాళ్లకు ఆ మహారాజు సంసారంపై మోహము విడిచిపెట్టి నిర్మలుడు ఏకాంత భక్తి పరవశుడు అయ్యి ఉండగా ఆ రాజర్షికి భక్తవత్సలుడైన నారాయణుడు శత్రు వీరులను శిక్షించడిది, తన వారిని కాపాడేడిది, నిఖిల లోకములందు అడ్డులేనిది ఆయన సుదర్శన చక్రమును అనుగ్రహించాడు. అంతటా తన తోడి నీడకైవడి అనురూప గుణాఢ్యయైన ఆత్మమహిషితో జనవిభుడు ద్వాదశీ వ్రతమునరగ హరిగూర్చి చేసే ఒక ఏడధిపా. తనకు తోడునీడలా అనుకూలమైన వర్తనతో ఉండే సుగుణ సంపన్నురాలు ఆయన పట్టపురాణి తాను కలిసి ఆ అంబరీష మహారాజు నారాయణుని గురించి ద్వాదశి వ్రతం ఆచరిస్తున్నాడు. అంతటా ఒక 7 ఇట్లు వ్రతంబు చేసి ఆ వ్రతాంతంబునం కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి
కాళిందీ జలంబుల స్నాతుండై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుండై హరినభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులం పూజించి తదనంతరంబ ఇలా కార్తీక మాసంలో వ్రతము ఆచరించి ఆ వ్రతాంతమున 3 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పిమ్మట యమునానది నీటిలో స్నానము చేశాడు. మధువనంలో మహాభిషేకానికి కావలసిన పరికరాలు అన్నీ పుష్కలంగా సమకూర్చుకున్నాడు. హరిప్రతిమకు అభిషేకం చేసి మనోహరములైన గంధాక్షతలను సమర్పించాడు. సువాసన భరితాలైన నవనవలాడే పూలతో పూజించి తరువాత పాలేరై ప్రవహింపడగ్గరుచు లే ప్రాయంబులున్ రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గురిజల్ హేమోరు శృంగంబులుం క్రాలంగ్రేపులయరునాగుజును రంగఛాయలయ్యున్న మందాలన్ యర్బుద షట్కమిచ్చే విభుడు ద్వైదిక శ్రేణికిన్. రాజు అంబరీషుడు వేద పండితులకు పాలు సమృద్ధిగా ఇచ్చేవి, చక్కటి శరీర కాంతులు గలవి, మంచి ప్రాయం స్వరూపం కలవి, పొగరుమోతువి కానివి, వెండి తొడుగులు గల కాలిగిట్టలు, బంగారు కుప్పెలు గల పెద్ద కొమ్ములతో విలసిల్లేవి, దూడల అగ్గులు నాకుతూ ఉన్నవి, తడతడలాడే వస్త్రాలు అలంకరించినవి అయిన పాడి పశువులను 600 కోట్లు దానం చేశాడు. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కుణ అతి భక్తితోడ కడుపులు నిండం చొక్కబుడన్నంబిడి విభుడెక్కెడ పారణము సేయ ఉద్యోగించెన్. ఆ మహారాజు ఎందరో బ్రహ్మణవరులకు మిక్కిలి భక్తి శ్రద్ధలతో కడుపులు నిండా చక్కటి భోజనము పెట్టి ఏకాదశ వ్రతాంతంలో ఉపవాసానంతరం భుజించే ద్వాదశపారణ చేయడానికి సిద్ధపడుతుండగా అయ్యవసరంబున అలా అంబరీషుడు ద్వాదశపారణకు సిద్ధం అవుతున్న సమయంలో భాసుర నిగమ పదోపవ్యాసుడు సుతపో విలాసుడనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడతిథి అయ్యే తన్నివాసంబునకున్. ఆ అంబరీషుని గుహానికి ప్రసిద్ధ వేదవేత్త, మహాతపస్శాలి, అనుపమ యోగాభ్యాస నిపుణుడు, సూర్య సమప్రకాశి అయిన దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. అట్లతిథి అయి వచ్చిన అమ్ముని వల్లభనుకు ప్రత్యుత్థానంబు చేసి కూర్చుండ గద్ది అయిడి పాదంబులు గడి పూజించి సేమంబరసి తన ఇంట అన్నంబుగుడుమని నమస్కరించిన అమ్మహాత్ముండును సంతసించి భోజనంబునకు అంగీకరించి నిర్మలంబులవు కాళిందీ జలంబులం పరమధ్యానంబు సేయుచు మునింగి లేచిరాక తడవు చేసిన ముహూర్తార్థావశిష్టయగు ద్వాదశి యందు పారణ చేయవలయుట చింతించి బ్రాహ్మణాతిక్రమ దోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారలనుద్దేశించి అలా అతిథిగా వచ్చిన దూర్వాస మునివరునికి ఎదురు వెళ్లి ఉన్నతాసనంపై ఆసీనుని చేసి కాళ్లు కడిగి పూజించాడు. కుశల ప్రశ్నలు అడిగి తన ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. ఆ మహాత్ముడు సంతోషించి అంగీకరించాడు. స్నానం చేసి వస్తాను అని నిర్మల కాళిందీ జలంలో ధ్యాన స్నానాలు చేస్తూ ఉండగా చాలా ఆలస్యం అవుతోంది. పైగా ద్వాదశ ఘడియలు కొద్దిసేపటిలో గడిచిపోతాయి. ద్వాదశి తిథి ఉండగానే పారణ చేయాలి. అందుచేత అటు పారణ చేస్తే బ్రాహ్మణ అతిక్రమణ దోషం, ఇటు పారణ చేయకపోతే ఏకాదశ వ్రత భంగం ఎలాగా అని శంకించి సలహా కోసం విద్వజ్జనులను పిలిపించి ముని నీరు సొచ్చి వెడలడు చనియడు ద్వాదశియునింత సనియే నీలో. ముని నీరు సొచ్చి వెడలడు చనియడు ద్వాదశియునింత సనియన్నీలోనన పారణ చేయవలయు వినిపింపుండర్హమైన
విధమెట్టిదియో. దూర్వాస మహర్షి స్నానమునకు వెళ్లి ఇంకా రావడం లేదు. కొద్ది సమయంలోనే ద్వాదశి తిథి వెళ్లిపోతోంది. ఈ లోపల ఆహారము గ్రహించాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలో తగిన ధర్మం నిర్ణయించి చెప్పండి అని పలికిన ఆ రాజునకు బ్రాహ్మణ జనులిట్లనిది అని అంబరీషుడు అడిగాడు. ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. అతిథివోయిరామినధిప ఈ ద్వాదశి పారణంబుమాన పాడిగాదు కుడువగుంటగాదు కుడుచుటయునుగాదు సలిల భక్షణంబు సమ్మతంబు సలిల భక్షణంబు సమ్మతంబు. వెళ్లిన అతిథి రాకపోతే ద్వాదశి పారణ మానడం ధర్మం కాదు. నీళ్లు తాగితే భోజనం చేసినట్టు కాదు, చేయనట్టు కాదు. అందుచేత నీళ్లు తాగడం ధర్మసమ్మతమే అని ధర్మ సందేహంబు వాపిన రాజర్షి శ్రేష్ఠుండును మనంబున హరిందలంచి నీరు పారణంబు చేసి జలంబుల మునింగిన తపసిరాక గదురు చూచున్న సమయంబున. నవమ స్కంధము దూర్వాసుని కృత్య కథ. అలా బ్రాహ్మణులు సందేహం తీర్చారు. అంబరీషుడు మనసులో విష్ణుమూర్తిని తలుచుకుని కొద్దిగా నీళ్లు తాగి దూర్వాస మహర్షి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడు యమునలో కృతకృత్యుడై వచ్చి రాజుచే సేవితుండై రాజు చేష్టితంబు బుద్ధిలోనుహించి బొమముడి మొగముతో నదరడి మేనితో నాగ్రహించి రెట్టించి ఆకలి కొట్టుమిట్టాడంగ ఈ సంపదున్మత్తు ఈ నృశంసు ఈ దురహంకారునిందరు గంటిరే విష్ణు భక్తుడుగాడు వీడు నన్ను కుడువరమ్మని మునుముట్ట కుడిచినాడు ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే అయిననిప్పుడు చూపెదనన్ని దిశల నేను కోపింప మాన్పువాడెవ్వడనుచూ. యమునా నదికి వెళ్లిన దూర్వాసుడు స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చాడు. రాజు చేసిన మర్యాదలు స్వీకరించి రాజు నీరు త్రాగుట మనసున ఊహించాడు. కరకరలాడుతున్న ఆకలికి తోడుగా మునికి మిక్కిలి కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి, దేహం కంపిస్తోంది. అప్పుడు ముని అమిత ఆగ్రహంతో బిగ్గరగా ఇలా అన్నాడు. ఈ రాజును చూడండి, మితిమీరిన సంపదలతో పిచ్చిపట్టింది. బహు చెడ్డ అహంకారి తప్ప ఇతడు అచ్చమైన హరిభక్తుడు కాడు. నన్ను భోజనానికి పిలిచి ముందుగా తాను భుజించాడు. ధర్మం తప్పి పాపి అయ్యాడు. నేను కోపగిస్తే ఎక్కడా ఎవడూ ఆపలేడని ఇప్పుడు నిరూపిస్తాను చూడండి అంటూ పెటపెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగమునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరిగి చక్కన దానవ కృత్యనాయుధోత్కటవలమాన హస్తయుధగాను నరించే నయించే రాజుపై. పళ్ళు పటపట కొరుకుతూ కళ్ల నుండి నిప్పు కణాలు చిటపటమని రాలుస్తూ చెంపలు ఉబ్బుతుండగా దూర్వాసుడు అతి భీకరంగా హుంకారం చేశాడు. సెగలోని జట ఒకటి పెరికి నేలను కొట్టాడు. దానితో గొప్ప శూలాన్ని చేతబట్టి మదించిన కృత్యను పిశాచాన్ని సృష్టించి రాజుమీదకు ప్రయోగించాడు. అంత కాలానల సన్నిభయై శూలాయుధహస్తయగుచు సురసుర సృకన్ నేల పదంబుల ద్రొక్కుచు వాలి మహాకృత్య మనుజవల్లభుజేరెన్.
ఆ భీకరమైన కృత్య శూలం పట్టుకుని ప్రళయాగ్నిలా చురచురమంటూ భూమి కుంగిపోయేలా కాళ్లతో తొక్కుతూ దూకుతూ రాజు దగ్గరకు వెళ్ళింది. ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి సేయు వేడబంబు చక్కబెట్టు మనుచు చక్రంపు వంచిన వచ్చనదియు ప్రళయవన్ని పగిది. ఆ సంగతి తెలిసి విష్ణుమూర్తి ముని చేస్తున్న తిక్క వంచనను సరిచేయమంటూ సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం కూడా ప్రళయాగ్నిలా వచ్చి ముని పంచిన కృత్యను దహించి తనివి సనక ముని వెంటంబడిన మునియును మేరు గుహసొచ్చిన అదియు వ్యాళంబు వెనుకొను దవానలంబు చందంబున తోవచొచ్చి మరియును అంబరీషుని దరిచేరి ముని ప్రయోగించిన కృత్యను కాల్చివేసి తృప్తి చెందకుండా దూర్వాసుని వెంట తగులుకుంది. ఆ మునీశ్వరుడు మేరుపర్వతం గుహలోకి దూరాడు. అది కూడా పామును వెనుతగలే కార్చిచ్చులా గుహలో దూరింది. ఇంకా భువి దూరునబ్ధి జొరనబ్ధుల్ చొచ్చు ఉద్వేగి అయి దివి ప్రాకు దిక్కులకు బో దిగ్వీతులంబోవు చిక్కి వెసంకృంకిన కృంగు నిల్వ నిలుచుంక్రేడించు ఒక్కవడిన్ తాపసు వెంటనంటి హరిచక్రం వన్య దుర్వక్రమై. భూమిలో దూరితే భూమిలోకి దూరుతోంది, సముద్రంలోకి దూరితే సముద్రంలోకి దూరుతోంది. ముని కలత చెంది ఆకాశానికి ఎగబ్రాకితే అది కూడా ఆకాశానికి ఎగబ్రాకుతోంది. ఏ దిక్కుకి ఏ మూలకి పోయినా ఆ దార్లన్నిటిలో వెంట పడుతోంది. కుంగిపోయి విసిగి నిలబడిపోతే ఆగుతుంది. పక్కకి వెళితే తను పక్కకి వెళ్తుంది. అలా విడువక ముని వెనుదగలిన విష్ణుచక్రం ఇంకెవరూ మరలింపరానిది అయింది. ఏ లోకంబునకైన వెంటబడి తోనే తెంచు చక్రానల జ్వాలల్ మానుపువారులేమిదని దేవజ్యేష్ఠు లోకేషు వాడాలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖాలీలేక్షణ కావవే కరుణ చక్రంబున్నివారింపవే. లోకానికి వెళ్లినా వెనకాలే వస్తోంది. చక్రాగ్ని మంటలను అపగలిగినవారు లేకపోవడంతో దిక్కుతోచక బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మదేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు. విధాత, లోకాలను సృష్టించడంలో నేర్పరివి నాయందు దయ ఉంచి చక్రాన్ని ఆపు, నన్ను కాపాడు అనిన బ్రహ్మ ఇట్లనియే. అంతట బ్రహ్మదేవుడు ఇలా పలికాడు. కరమర్థిన్ ద్విపరార్థ సంజ్ఞగల ఈ కాలంబు కాలాత్ముడై సొరిదిన్నిండగజేసి లోకముల నా చోటున్ విభుండెవ్వడో పరిపూర్తిన్ కనుగ్రేవకెంపుగదురన్ భస్మంబుగా జేయు ఆ హరి చక్రానల కీలకన్యుడొకరుండడంబుగా నేర్చునే. ద్విపరార్థము అనబడేడి ఈ కాలాన్ని కాలస్వరూపుడు అయి పూర్వార్ధం పరార్ధం రెంటిలోనూ కాలాన్ని నడిపి పిమ్మట కాలం తీరినట్లు చేసి లోకములతో సహా అవి ఉన్న ప్రదేశం సర్వం విష్ణుచక్రాగ్ని కళ్ళు ఎగజేసి గద్దించగా కాలబూడిదైపోతుంది. అట్టి విష్ణుచక్రాగ్నిని ఎవడూ ఆర్పలేడు. ఏనుభవుడు దక్షుడింద్రాదులును ప్రజాపతులు భృగుడు భూతపదులు శిరములందు దాల్తుమతని యాజ్ఞ జగద్ధితంబంచు భూరి కార్యమతులమనుచూ. నేను పరమశివుడు, దక్షుడు, ఇంద్రుడు, ప్రజాపతులు, భృగుడు మున్నగువారు భూతపతులు అతని ఆజ్ఞను శిరసావహిస్తాము.
ఆ అన్నకులోబడి ఉంటాము, అదే లోకములకు మంచిది అని తలుస్తాము. కావున సుదర్శనానల నివారణంబునకు నోపనని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకు గనుదెంచి శర్వునాలోకించి చక్రానలంబు తెరంగిరింగించిన అమ్మహాదేవుండిట్లనియే. అందుచేత ఈ చక్రాగ్ని మాన్పుటకు నేను సమర్థుడను కాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్లి పరమశివుని దర్శించి విష్ణు చక్రాగ్ని విషయం చెప్పగానే ఆ మహానుభావుడు ఇలా అన్నాడు. వినవయ్య తండ్రి, ఈ విశ్వేశ్వరునియందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలుగూడి వేళతో నిభంగినగుచుండు అదియుగాక యవానిచే భ్రాంతినే మందుచున్నారమేను దేవలుడ సురేంద్రసుతుడు నారదుడజుడు సనత్కుమారుడు ధర్ముడా కపిలుడు మరీచ్యాదులన్యపార విధులు సిద్ధపతులు ఎవ్వని మాయనెరుగలేము. దానినింత పడుదు వట్టి నిఖిలనాథునాయుధ శ్రేష్టంబు తొలగజేయమాకు దుర్లభంబు. అందుచేత ఈ చక్రాగ్ని మాన్పుటకు నేను సమర్థుడను కాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్లి పరమశివుని దర్శించి విష్ణు చక్రాగ్ని విషయం చెప్పగానే ఆ మహానుభావుడు ఇలా అన్నాడు. వినుము నాయనా దుర్వాసా, నారాయణుని యందు వేలవేల బ్రహ్మాండాలు నిర్మింపబడి కాలంతో పాటు ఏర్పడుతూ లయమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆయన మాయను మేము చెందుచున్నాం. నేను, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, సిద్ధులు మున్నగు మహాజ్ఞాన సంపన్నులం, సిద్ధ శ్రేష్ఠులం ఆయన మాయను తెలియలేం. అటువంటి మహాత్ముడు, సర్వేశ్వరుడు అయిన ఆయన ఆయుధాన్ని తప్పించుట మాకు సాధ్యం కాదు. మునీంద్ర, నీవు ఆ మహాత్ముని శరణంబువేడు, అతండు మేలు చేయంగలవాడని పలికిన ఈశ్వరుని వలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠ నగరమునకుంజని. నీవు ఆ మహాత్మునే శరణు వేడు, అతను నీకు మంచి చేస్తాడు అని చెప్పాడు. అలా పరమశివుని వద్ద కూడా భంగపడ్డాక దుర్వాసుడు వైకుంఠం వెళ్లి ఆ వైకుంఠములోని భర్ణమణి సౌధగ్రంబుపై లచ్చిద గ్రేవన్నెల్లన నన్మ భాషణములం క్రీడించు పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరుగాంచి ఓ వరద ఓ దేవేశ యో భక్త రక్షా విద్యాపరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలన్. అక్కడ వైకుంఠంలో బంగారు రత్నాల భవనం డాబా మీద లక్ష్మీదేవితోటి సరసపు మాటలాడుతున్న విష్ణువును దర్శించి ఇలా వేడుకున్నాడు. ఓ వరద, ఓ దేవతా ప్రభు, ఓ భక్తరక్షక, ఈ చక్రాగ్ని మంటలను పోగొట్టు. నీ మహిమార్ణవంబు తుది నికముగా నెరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుదనంబున నెగ్గు చేసిదిన్. నా మరపున్ సహింపుమట నారకుడైన మనంబులో భవన్నామము చింతచేసిన అనంత సుఖస్థితి చెందకుండునే. నీ మహత్యం ఎంతటిదో తెలుసుకొనలేని అల్పత్వంతో నీ పరమ భక్తునికి అపరాధం చేశాను. నా జ్ఞానాన్ని క్షమించు. నరకంలో ఎంతటి శిక్ష అనుభవిస్తున్నవాడైనా మనసులో నీ పేరు ధ్యానిస్తే అంతులేని సౌఖ్యాలను అందుకుంటాడు అని పలికి పాదకమలంబులకు మృక్కి లేవకయున్న దుర్వాసునింగని హరి ఇట్లనియే అని పలికి తన పాదపద్మాలకు మ్రొక్కి పైకి లేవకుండా ఉన్న దుర్వాసుడితో విష్ణుమూర్తి ఇలా చెప్పాడు. చలమున బుద్ధిమంతులగు సాధులు
నా హృదయంబులీల దొంగిలి కొనిపోవుచుండుదురకిల్బిష భక్తిలతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు. నేరుపుతో మదకుంభికైవడిన్ వలలకు జిక్కి భక్తజనవత్సలతన్ చనుచుందు తాపసా. మహాత్మా, పట్టుదలతో జ్ఞానులు, మంచివారు నా మనసు సులువుగా ఎత్తుకుపోతూ ఉంటారు. గొప్ప నేర్పుతో మదగజాన్ని బంధించినట్లు వారి నిర్మల భక్తి తీగలతో పట్టుపట్టి కట్టివేస్తారు. భక్తుల ఎడవాత్సల్యతో తప్పించుకుపోకుండా ఉండిపోతాను. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు. భక్తుడెందుదనిన వరదెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి. నా భక్తుడు నా మంచినే కోరుకుంటాడు. భక్తులకు నేను సాటిలేని దిక్కును గనుక భక్తుడు ఎక్కడకు వెళ్లినా ఆవు వెంట పోయే దూడ మాదిరి నేను భక్తుని వెంట వెళ్తాను. అదీనుగాక అంతేకాకుండగా తనువు మనువు విడిచి తనయుల చుట్టాలనాలి విడిచి సంపదాళి విడిచి నన్నె కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువనెట్టి వారినైనా వారి విడువ ఎట్టి వారినైనా తమ దేహాన్ని, జీవితాన్ని వదిలి భార్యా పిల్లలను, బంధువులను, సకల సంపదలను అన్నిటినీ వదిలేసి కేవలం నన్ను తప్పించి ఇతరం ఏమి తెలియని వారిని, వారు ఎలాంటివారు అయినా సరే వారిని నేను వదిలిపెట్టను. పంచేంద్రియముల తెరువుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్నును. మంచివరుం పుణ్యసతులు మరగిన భంగిన్. పతివ్రతలు భర్తను మంచివాడిగా మోహించి స్వాధీనం చేసుకుంటారు. అదే విధంగా సత్పురుషులు పంచేంద్రియాలను స్వాధీనపరుచుకుని మనసున నన్ను నిలుపుకుంటారు. సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను. జగముల నెలన్ సాధుల నేనయరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. దుర్వాస, సాధువుల హృదయం నాది, సాధువుల హృదయమే నేను. సకల లోకాలలో ఉన్న సాధువులను నేను ఎరుగుదును. వారికి నా చరిత్ర తెలుసును. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ. దుర్వినీతులైన దుర్జనులగు వారికి వియు కీడిసేయకేలయుండు. సద్బ్రాహ్మణులకు తపస్సు, వేదజ్ఞానం రెండు మోక్షాన్ని కలిగిస్తాయి. వినేము నీతి లేనివారు అయిన చెడ్డ విప్రులకు అవి చెడు చేయకుండా ఎందుకు ఉంటాయి? నా తేజము సాధులలో ఆతతమయ్యుండు వారి నలచు జనులకున్ హేతి క్రియ భీతినిచ్చున్ చేతో మోదంబు జరుచు సిద్ధము సుమీ. నా తేజస్సు సాధుపురుషులలో విరివిగా ఉంటుంది. వారిని కష్టపెట్టే వారికి అగ్నిశిఖల వలె భయాలను కలుగజేస్తుంది. వారికి తప్పకుండా మానసిక సంతోషం లేకుండా చేస్తుంది సుమా. అదెపో బ్రాహ్మణ నీకును సదయుడు నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడిచ్చు అభయమాతని మది సంతసపరచి వేడుమా శరణంబున్. ఓ విప్రుడా, అందుచేత వెళ్ళు లోకులచే కీర్తింపబడే సుగుణాలు కల అంబరీషుడు దయగలవాడు. అతను నీకు రక్షణను ఇస్తాడు. అతని మనసును సంతోషపెట్టి శరణు వేడు.
అని శ్రీవల్లభుడాన తెచ్చిన మహోద్యచక్రకీలావళీ జనితాయాసుడు నిర్వికాసుడు దితశ్వాసుండు దుర్వాసుడల్లన ఏదెంచి సుభక్తిగాంచె కరుణాలావణ్యవేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాషు నమరీషున్ వెసన్ అని లక్ష్మీపతి ఆజ్ఞాపించగా ఎగసిపడే విష్ణుచక్రము మంటల అపద్రవం వలన పొందిన ఆయాసం కలవాడు వికాసం తప్పి రొప్పుతున్నవాడు అయిన దూర్వాసుడు తిన్నగా దయామయుడు నిర్దోషి త్యాగశీలి హితమిత భాషి అయిన అంబరీషుని వద్దకు శీఘ్రమే వచ్చి మంచి భక్తితో దర్శించాడు. కని దుఃఖితుండై అమ్మహీ వల్లభు పాదంబులు వట్టి విడువుకున్న ఆ నరేంద్ర చంద్రుండు చరణస్పర్శనంబునకు నోడుచు కరుణారసభరిత హృదయుండై హరిచక్రంబునిట్లని స్తుతించే. అలా దర్శించిన దూర్వాసుడు దుఃఖిస్తూ ఆ రాజు కాళ్లను వదలకుండా పట్టుకున్నాడు. ఆ కుపరసహృదయుడు అంబరీష మహారాజు కరిగిపోయి విష్ణుచక్రాన్ని ఈ విధంగా కీర్తించాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞభోజివి, నీవ నిత్యముల తేజంబు, నీకునే మ్రొక్కువాడ, నీరజాక్షుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమ కావవే చాలు మునిని. శ్రీ మహావిష్ణువు గౌరవించే ఆయుధ శ్రేష్టమా. నీవే అగ్నివి, నీవే సూర్యుడవు, నీవే చంద్రుడవు, నీవే నీరు, నీవే భూమి ఆకాశము, నీవే గాలివి, నీవే సకల ప్రాణులు ఇంద్రియాలు, నీవే సృష్టికర్తవు, నీవే సత్యం, నీవే యజ్ఞం, నీవే యజ్ఞ ఫలితం, సర్వలోకాధిపతులు నీవే, నీవే సర్వాత్మవు, నీవే కాలం, నీవే భువనము, నీవే యజ్ఞ ఫలమును పొందేవాడవు, నీవే నిత్య మూల తేజస్సువి, నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇక చాలును, ఈ ఋషిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై చనగా మున్నాలించి నీ ధారలన్ ధరణిన్ రాలుటైకమంచు మునుపే దైత్యేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములున్ భుజోరు యుగమున్ చేతుల్ నిజాంగంబుల ప్రొరగం ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులం చక్రమా. ఓ చక్రరాజమా, విష్ణుమూర్తి దుష్ట రాక్షస ప్రభువులపైకి నిన్ను ప్రయోగించగా వారు నీరాక ముందుగానే పసిగట్టి నీ అంచుల పదునులచే నేలపడుట అప్పదని, తలలు కాళ్లు భుజాలు చేతులు తెగిపోతాయని గ్రహించి కలతనంది ప్రాణాలు వదులుతారు. కలగి నిద్రవోవ కలలోన వచ్చిన నిన్ను చూచి దీర్ఘ నిద్రవోదురసురవరులు శయలందున్న సతులు ప్రభాతమందులేచి పలవరింప. కలత నిద్రపోతుండగా వచ్చిన స్వప్నంలో నీవు కనిపిస్తే చాలు, ఎంతటి రాక్షసులు అయినా నిద్రలోనే మరణిస్తారు. ప్రక్కనే నిద్రిస్తున్న భార్యలు ఉదయం నిద్రలేచి గొల్లుమంటారు. చీకటినాపుచున్ వెలుగు సేయుచు సజ్జన కోటి నెల్ల సశ్రీకులజేయు నీరుచులు చెల్వుగ ధర్మ సమేతలై వినున్ నాకున నిట్టిదట్టిదని వర్ణన సేయ విధాత నేరడస్తోకము నీదు రూపుగలదు
ధర్మమైన నీ కాంతులు చీకటిని పారద్రోలుతూ సజ్జనులను ధర్మాత్ములను సుసంపన్నం చేస్తాయి. నిన్ను కీర్తించుటకు బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. నీది మహోన్నతమై అనంతమై పరాత్పర స్వరూపం. కమలలోచనుండు కలుల శిక్షింపంగ పాలుసేయ నీవు పాలువడితి అయిననింకజాలు నా పన్నుడయ్యున్న తపసిగావు నీవు ధర్మవృత్తి. విష్ణుమూర్తి దుష్టులను శిక్షించుటానికి నిన్ను పంపించాడు. నీవు ఈ పనికి పూనుకున్నావు. సరే, ఇక చాలు. ఆపదలో చిక్కిన ఈ ఋషిని ధర్మవృత్తితో కాపాడు అని వినుతించి కేలుదమ్మిదోయి నొసలంబు సంగించి ఇట్లనియే అని కీర్తించి అంబరీషుడు చేతులను నొసటిపై జోడించి ఇలా అన్నాడు. ఏ నమస్కరింతు ఇంద్రశాత్రవ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు. ఇంద్రుడి శత్రువులను దహించివేసేది, ధర్మాన్ని కాపాడు సేతువు, పరిశుద్ధ స్వరూపం, సతల భువన దీపం, ఇంద్రుని కాపాడేడి చక్రమైన సుదర్శన చక్రానికి నేను నమస్కారం చేస్తున్నాను అని మరియు నిట్లనియే అని స్తుతించి ఇక ఇలా పలికాడు. విహిత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యమితునేని విహిత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యమితునేని ధరణి సురుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. నేనే కనుక ధర్మమార్గ విధాయకంగా నడిచేవాడిని అయితే, విప్రులు కోరిన ధనాన్ని దానం చేసేవాడను అయితే, విప్రుడు మాకు దైవస్వరూపుడు అయితే, ఈ బ్రాహ్మణుడు దుర్వాసనకు శుభం కలుగుగాక. అఖిల గుణాశ్రయుడగు హరి సుఖి అయినా కొలువు వలన జొక్కెడినేనిన్ నిఖిలాత్మమయుండగుటకు సుఖమందుంగాక భూమి సురుడి వేళన్. నా సేవ ఆరాధనలకు సర్వగుణాత్మకుడు సర్వాత్మకుడు అయిన శ్రీ మహావిష్ణువు సంతోషించి తృప్తి చెందినట్లయితే నిదర్శనంగా ఈ మునీశ్వరుడు ఇప్పుడే శాంతిని పొందుగాక అని ఈ విధంబునం పొగడు పుడమిరేని వలన మన్నించి తపసిని దాహంబునొందింపక రక్కసుల గొంగ చక్రంబు తిరిగి చనియే. అంత దుర్వాసుండు శాంతిం పొంది మెల్లని మేలిమి మాటలన రాజున్ దీవించి ఇట్లనియే అని రాజు ఈ విధంగా స్తుతించగా మునిని క్షమించి ఇక తాపం చెందించకుండా విష్ణు చక్రం వెనుదిరిగి తరలిపోయింది. అప్పుడు దుర్వాసుడు ప్రశాంతతను పొంది చల్లని మంచి మాటలతో ఆ రాజును ఆశీర్వదించి ఇలా పలికాడు. నరనాథోత్తమ మేలు చేసితి కదా, నా తప్పు మన్నించి శ్రీహరిపాదాబ్జములింత ముట్టగొలుతే ఆశ్చర్యమౌనెనుచో నరుదండ్రే నిను బోటి సాధులకు తానై చుటల్ కాచుటల్ సొరిదిన్ నైజ గుణంబులై సరసవచ్చుంగాదే మిత్రాకృతిన్. నా పొరపాటును క్షమించి అపకారం చేశావు సుమా అంబరీష. విష్ణుపాదాలను ఎంత గాఢంగా సేవించావు. ఇలా నీవు నన్ను కాపాడుట ఆశ్చర్యకరము కాదు, అపూర్వము కాదు. ఎందుకంటే నీ వంటి మంచివానికి దానాలు చేయుట కాపాడుటలు అతి సహజ గుణాలు. ఆ సుగుణాలు సూర్యభగవానునికి వలె నీవంటి వారికి సులువుగా సంప్రాప్తిస్తాయి కదా. అదియునుగాక. అంతేకాకుండా ఒక మాటెవ్వని పేరు
కర్ణములలో నొయ్యారమై సోకినన్ సగలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో నట్టి సత్సుకరున్ మంగళ తీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశుదాన కలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ. సత్సుకరుడు మంగళతీర్థపాదుడు అయిన మహావిష్ణువు నామాన్ని ఒక్కసారి చెవులారా స్పర్శించిన మాత్రం చేతనే సమస్త పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి ఆ నారాయణుని నిష్కళంక భక్తులైన నీ వంటి వారికి సాధ్యం కానిది లేదు. తప్పులోగొని చక్రపావగదాహముంబెడబాపితౌ నొప్పు నొప్పు భవద్దయారసమో నరేశ్వర పురాణముల్ శపమున్మునువోయి క్రమ్మరజేర ధన్యుడనైతిని చెప్పుడున్ శుభమేనుగోరెద ఇంకపోయద భూవరా. ఓ రాజా, నా తప్పిదాన్ని మన్నించి సుదర్శన చక్రం మంటల్లో మాడిపోకుండా కాపాడావు. నీ కృపాదృష్టి చాలా గొప్పది. చెప్పాలంటే నా ప్రాణాలు పోయి తిరిగి వచ్చాయి. ధన్యుడిని అయ్యాను. నీకు సదా శుభాలు జరగాలని కోరుతున్నాను. ఇక సెలవు అని నవిని రాజముఖ్యుడు మునివల్లభు పాదములకు మ్రొక్కి కడున్ మన్నన చేసి ఇష్టభోజనమనుగబెట్టించే తృప్తుడయ్యన తండున్. అనగా విని మహారాజు మునిశ్రేష్ఠుని పాదాలకు నమస్కరించి గొప్ప మర్యాదలు చేశాడు. ఇష్టమైన భోజనం పెట్టించాడు. అతడు తృప్తి చెందాడు. మరియు ఆ మునీంద్రుండిట్లని ఇంకను ఆ మునిశ్రేష్ఠుడు ఈ విధంగా అన్నాడు. కంటిన్నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటిన్నన్నము గొంటి నీ గృహమునన్ వేడ్కన్ ఫలం బబ్బే నేమంటిన్ బోయద నీ చరిత్రమరుల్ మర్త్యుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నుతింపగలరీ మీదన్ నరేంద్రాగ్రణీ. అంబరీష మహారాజా, నేటికి నిన్ను కళ్ళారా చూశాను. ఇప్పటికీ నీ మాటలను చెవులారా విన్నాను. నీ ఇంటిలో తృప్తిగా భోజనం చేశాను. ఫలితం దక్కింది. నేను బతికిపోయాను. ఇక సెలవు వెళ్తాను. నీ కథను దేవతలు మానవులు స్వర్గంలో భూమి మీద కీర్తిస్తారు అని చెప్పి దుర్వాసుండంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరువున బ్రహ్మలోకంబునకుంజనియే మునీశ్వరుండు వచ్చి మగుడంజను వేళకు నొక్కవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణంబైన అని చెప్పి దుర్వాసుండు అంబరీషుని ఆశీర్వదించి పొగిడి ఆకాశమార్గాన బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. మునీశ్వరుడు వచ్చి తిరిగి వెళ్లిన సమయానికి సంవత్సరం పూర్తయిపోయి వ్రతం సంపూర్ణము అయింది కనుక అవనిసురుడు గుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడు కుడిచే తపసి నెగులు మాన్పతానెంత వాడను హరికృపా మహత్వమనుచూ తలచీ. బ్రాహ్మణుడు దుర్వాసుడు భుజించక రాజు భోజనం చేశాడు. ముని కష్టం పోగొట్టింది విష్ణుదేవుని దయాప్రభావం తప్ప నేను అంతటి సమర్థుడను కాను అని అంబరీషుడు భావించాడు. మరియును హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్ నరక సమములను తలపున ధరణీ రాజ్యంబుతోడి తగులము మానెన్. విష్ణుమూర్తిని సేవించే వారికి బ్రహ్మ పదవి మొదలైన పదవీ భోగాలు నరకంతో సమానం అనడి తలంపుతో అంత గొప్ప రాజ్యాధికారం ఎడల మోహం వదిలివేశాడు.
ఇట్లు విరక్తుండై ఈ విధంగా కామాది షట్కాన్ని జయించి తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారి దాల్పబంచి కాననంబు సొచ్చే కామాది విజయుడై నరవిభుండు హరిసనాథుడగుచూ. అలా అరిషడ్వర్గాలను జయించిన అంబరీషుడు తనకు సాటివచ్చే పుత్రులను పిలిపించి రాజ్యభారం వారికి అప్పజెప్పి విష్ణుమూర్తిని అండగాగొని అడవికి వెళ్లిపోయాడు. ఈ అంబరీష చరితము తీయంబున విన్న చదువధి సంపన్నుండయుండును భోగపరుండయుండును నరుడు పుణ్యుడయుండు నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్నవాడు చదివినవాడు గొప్ప జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు. వినుమై అంబరీషునకు విరూపుండును కేతుమంతుండును శంభుండును అనువారు ముగ్గురు కొడుకులు. అందు కేతుమంతుండును శంభుండును హరింగూర్చి తపంబు సేయువారై వనంబునకుంజనిరి. విరూపునికి పృషదస్యుండును పృషదస్యునికి రథీధరుండును గలిగిరి. మహాత్మునికి సంతతి లేకున్న అంగిరసుడను మునీంద్రుండతని భార్యయందు బ్రహ్మతేజో నిధులైన కొడుకులం కలిగించి వారలు రథీతర గోత్రులు ఆంగిరసులను బ్రాహ్మణులునై ఇతరులందు ముఖ్యులై ప్రవర్తిల్లని చెప్పి శుకుండు ఇట్లనియే. ఆ అంబరీషునకు విరూపుడు కేతుమంతుడు శంభుడు అని మూడు పుత్రులు. వారిలో కేతుమంతుడు శంభుడు ఇద్దరు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అడవికి వెళ్లిపోయారు. విరూపునికి పృషదస్వుడికి రథితరుడు పుట్టారు. అతనికి పిల్లలు లేకపోవుట చేత అంగరసుడు అనడి మునిముఖ్యుడు అతని రాణి అందు బ్రాహ్మణ తేజస్సు పుత్రులను పుట్టించాడు. వారు రథితర అను గోత్రంతో పుట్టిన అంగరసులు అనే బ్రాహ్మణులుగా ప్రసిద్ధి చెందారు అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం 9వ స్కంధము. ఘట్టములు 9. నాభాగుని చరిత్ర 10. అంబరీషోపాఖ్యానము 11. దూర్వాసుని కృత్య కథ